డాడీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లా నేను విషయం మాట్లాడాలి. నా ప్రవర్తనలో వచ్చిన తేడా మీరు తెలుసుకున్నప్పటికీ మీరు ప్రేమతో, ఓర్పుతో, సహనంతో అడ్వైజ్ చేసిన మీ పాజిటివ్ అప్రోచ్ ఐ రియలీ అడ్మైర్ యూ. మీరు అయిపోయింది అనుకున్నా నేనే ఫుల్ స్టాప్ పెట్టిన విషయానికి ఇప్పుడు నేనే కామా పెట్టాను. నా మనసుకు నచ్చిన పని చేసే ధైర్యం నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. అది అంగీకరించే ధైర్యం మరి మా నాన్నకుందా? అది మీ అమ్మని అడిగి తెలుసుకోవాలి. నన్ను అడిగితే ఎలా కమిషనర్ గారు? గంగా, తన గురించి ఏ విషయం నీ దాకా రాకూడదని నేను ఒక కమిషనర్ అన్న మాట మర్చి నాలోనే దాచుకున్నాను. ఇలా చూడు గంగా, మా పెంపకంలో ఏదో లోటుందని నువ్వు అనుకోవడం లేదుగా. ఔషధానికి ఉపయోగపడాల్సిన తులసి విషాన్ని చిమ్మడమే తప్పు. ఇప్పుడు విషమే ఔషధం కోసం వెతుకుతోంది. అందుకు నేనేం చేయను? ఆగమ్మా, నా మాట గంగా, మా మనసు రాయి చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నిజం తనకు తెలిసే ముందే అది మేమే తెలియచేస్తే బాగుంటుందని. భర్త ఒక క్రిమినల్ అయినందుకు అతనికి దూరమై, కన్న కూతురికి దూరమై, గంగా నీ త్యాగాన్ని అర్థం చేసుకునైనా తన మనసు మార్చుకుని ఆ రౌడీని వదిలేస్తుందేమో. అవును గంగా, ఈ మమకారం వదులుకోవటానికి సిద్ధమయ్యాం. తను సుఖంగా ఉండాలంటే ఇదొక్కటే దారి. ఈ ప్రేమ కూతుర్ని దూరం నుంచి చూసి ఏడవడం ఇట్లాంటివి నాకు నచ్చావు. నేను గంగని. ఐ హావ్ మై ఓన్ కన్విక్షన్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరే తన తల్లిదండ్రులు అనుకునే ఆ పసి మనసు బాధపడకూడదు. అది పాపం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కమిషనర్ గారి కంటికి దూరంగా వెళ్ళిపోతున్నాను. వేరే భాష, వేరే హాస్పిటల్, బట్ రోగాలు ఎక్కడైనా ఒకటేగా. మానవత్వానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారన్న ఉద్దేశంతో ఒక విత్తనాన్ని మీ తోటలో చల్లాను. హక్కులు మీవే, అధికారాలు మీవే. వాసుగారు, 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 ఇక్కడున్నారా? మోహన మనసు మారింది. వాళ్ళ నాన్నగారు ఓకే అనేశారు. ప్రేమే గెలిచింది వాసుగారు, ప్రేమే గెలిచి తీరుతుందండి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! వాళ్ళ నాన్నగారితోనే అంత బోల్డ్గా, ఓపెన్గా మాట్లాడిందంటే చూడండి. ఇప్పుడు మీ ఫోన్ కోసం వెయిటింగ్. వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి. వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎవరు? వాసుగారు కాదే. ఎవరు? హలో. సార్, తులసి మాట్లాడుతున్నా. చెప్తాను సార్. రాజయ్య, మీరు మాట్లాడండి, దీన్ని రాసుకుంటుంటాను. బయటకు పో. బాకీ చేసి వాసు అనేవాడు ఒకడున్నాడంటానికి గుర్తుగా బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండకూడదు. ఆలోచించే మాట్లాడుతున్నావా? చెయ్యి. గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ ముఖ్యమైన మ్యాటర్. ఈ పరిస్థితుల్లో పార్టీ మీద చేయటం వెరీ డిస్టర్బెన్స్, వెరీ డిస్టర్బెన్స్. అది అయ్యాక ఇచ్చేయి. రంజిత్ పోలీస్. ఏంటి? మీ అమ్మాయి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏంటది? అడయార్ గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ తెలుసు కదా? ధనరాజ్ వాసు ఇవాళ ఒక డీల్ కోసం అక్కడికి వస్తున్నారు. బ్లడీ క్రిమినల్స్. పోలీసులకి కావాల్సిందల్లా కాల్చడానికి ఒక సాకు.
వాటితో ఫ్రెండ్షిప్ వద్దురా నన్ను విన్నాడా బుద్ధి చూపించాడు చూసావా. ఇది మాట్లాడుకునే టైం కాదు, ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పు. రంగా షోకి బెల్లివనా? నా చావుకి బలివరా షోక దేనికి ఇస్తావరా బుద్ధుందా నీకు? రే టెన్షన్ అవకరా, కపాలి నువ్వు వెళ్ళి క్యాబిన్ పని చూసుకున్న తర్వాత వస్తాం. ఆ, ఏంట్రా సినిమాలో ఉండాల్సిన క్లైమాక్స్ లైఫ్ లోకి వచ్చింది. నా కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు. ఆటోలు కూర్చోరా ఆడతాయి. వాసు 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 అయ్యో వాసు ఎప్పుడో వెళ్ళిపోయాడు అడ్డలేజో. వాసు వెళ్ళిపోయాడా? మన డిపార్ట్మెంట్ కి తలనొప్పిగా మారిన ఆ ధనరాజ్ గ్రూప్ వివరాలు తెలిసాయి. అందులో లేటెస్ట్ గా చేరిన వాడు వాసు. మన అమ్మాయి కోసం ఇంతవరకు సహించింది చాలు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. బట్ గంగ చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తారే కమిషనర్ సార్. మన ప్రేమ వల్లే మోహనకి స్వేచ్ఛ అలవాటైంది. ఆ స్వేచ్ఛను ఒక రౌడీ మిస్యూజ్ చేసుకోవడానికి మనం ఎలా చేయకూడదు. ఎన్కౌంటర్ అదొకటే దారి. రౌడీల్ని ఆ వంకతో కాల్ చేయటం పోలీసులకు వాళ్ళ కొత్త కాదు. ఇప్పుడు టైం లేదు. కలెక్టర్ గారు ఎప్రూవర్ తర్వాత తీసుకుందాం. ముందు షూటెడ్ సైడ్ ఆర్డర్ లో సంతకం పెట్టండి. వాడి సంగతి మేము చూసుకుంటాం. మోహనకు సంబంధించిన వరకు పోలీస్ ఆపరేషన్ లో వాసు దొరికిపోయాడు అంతే. ఏంటి జో అసలు ఫోన్ చేయలేదు? వాసన చూసావా? మనం మోసపోయాం మోహనమ్మ. ఈ గుడ్డెడు ఆశీర్వాదం మోగపోయింది. ఏ ఏమైంది? ఇంకేం అవ్వాలి? మీ పాటికి థియేటర్కి వస్తారు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా ఉంటారు, తర్వాత పరుగు కోసం ప్రాణాలు వదిలేస్తారు. తప్పే, వాసు చేసిన తప్పే. ఏ మనిషిలో మార్పు రాకూడదా? అంతవరకు ఓపిక పట్టకూడదా? తను చూశాడు, తిన్నగా వెళ్ళి ధనరా స్మగ్లింగ్ ముఠాలో చేరాడు. చేరితే మాత్రం గొప్పవాడు ఏమన్నా ఇరుక్కుపోయాడు. ఇదే వంకని మీ ఇంట్లో ఉన్న కాకి గుంపంతా వాసుని కాకి తప్పాలని తిరుగుతున్నారు. ఇలా చూడండి, తప్పో ఒప్పు, కొడతాడో తిడతాడో మా వాసు మాకు కావాలి. మాట్లాడే టైం లేదురా. ఆవిడ బాబు బాబాయ్ అన్న ఉన్నారుగా, ఎవరో ఒకరిని వెళ్ళి వాసుని కాపాడమని చెప్పు. ఏం చేస్తారో మాకు తెలియదు, మీరే వాసుని కాపాడాలి. ఈ ఒక్క సాయం చేయండి. ఎందుకు అనుకుంటా? లోపల నుంచి రావాలరా. నిజంగా ప్రేమిస్తే గుండెల నుంచి వస్తుంది. అమ్మా, మీ ఇద్దరిని ఒకటి చేయాలనో మీ ప్రేమని గెలిపించాలనో మేము ఇక్కడికి రాలేదు. మీరు మా వాసును కాపాడతారా కాపాడరా? ఆలోచిస్తుందిరా. ఆలోచించాడుదంటారా మనకి మాట్లాడు. పబ్లిక్ ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు. ఎవరికేం తెలియకూడదు. బీ కేర్ఫుల్. ధనరాజ్ ఇస్ వెరీ డేంజరస్. రెడ్డి మాట్లాడుతున్నా. క్యాస్ట్ వచ్చాను. ఓకే, నువ్వు స్పాట్ లో ఉండవు. రే నువ్వు త్వరగా పోనువరా. అన్నమ్మా కూర్చోండమ్మా. కమిషనర్ స్పీకింగ్. ఆ వాసుని కాల్చి చంపేయమన్నారట. ఏ శారదా, నువ్వు మాట్లాడుతోంది కమిషనర్ తో. ఓహో అలాగా. కమిషనర్ సార్, మోహన్ అనే నా కూతురు వాసు అనే రౌడీని పోలీసులు కాల్చబోతున్నారని తెలిసి కాపాడడం కోసం బయలుదేరి వెళ్ళింది. సార్ నన్ను ఎలాగైనా కాపాడండి. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాపాడండి సార్. మోహన్ ఎక్కడికలా వచ్చిందిరా? మోహన్ వాసు చూసినా, వాసు మోహన్ చూసినా ప్లాన్ పాడవుతోంది. ఇదేంటిరా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడా? ఏ మూల నుంచి చూస్తే కనిపిస్తాడా? ఆ పక్కన చూద్దాం రా. రామా. హలో ధనరాజ్, డిపార్ట్మెంట్ వాళ్ళేసింది. ఎక్కడ అవుతారో తెలీదు. ఏంటి? ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ అయ్యారు. జాగ్రత్త. ఎక్కడ? కంగారు పడకండి అమ్మా. ఎక్కడో చెప్పండి. ఏమిటంటే బెసెంట్ నగర్. ఎక్కడమ్మా? నువ్వు తొందరగా ఆటో తీరా. వెయిట్. ఆపు. తులసి, come on. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. నువ్వేం దిగులు పడకు. సీలో టు సుమో.
వెళ్ళండి 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 వెళ్ళండి. పద. రే, 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 ఆపు, ఆపు. ఏంట్రా ఈ కారేరా? ఏంటి ఏమైంది? పదండి. ధన్రాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. ఆ రెడ్డే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుంటున్నాను. అలాంటి డౌట్ మనకి రాకూడదు. బాసు షూట్ చేయగలవుగా? ఈ కారే. ఓ షిట్, నువ్వు ఇక్కడే ఉండవయ్యా. ఎస్ సార్. కమా పోనీ. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసి వస్తాం. రెడ్డి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసుకుంటాం, వెంటనే షూట్ చేయి. ఇంతవరకు ఎవరిని చంపినట్టు లేడు, అందుకే భయపడుతున్నాడు బాసు. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ దక్కదు బాసు. ధనరాజ్, నువ్వు అడిగిన 20 లక్షలు ఇచ్చాను. ఇచ్చావుగా, సేఫ్గా వెళ్ళి చేరుకో. థ్యాంక్స్ ధనరాజ్. షూట్. షూట్ మ్యాన్. నాకు డౌటే. వన్ లేవేరా. నేను చెప్పేంత వరకు ఎవరు ఫైరింగ్ చేయొద్దు. ముందు ధనరాజు వాసును పట్టుకొని తర్వాత యాజ్ పర్ ద ఆర్డర్ ధనరాజును మనం పట్టుకుందాం.
Shoot him! Also shoot him! Stop it! ఇంతవరకు జరిగింది చాలు. తండ్రిగా నా కూతురు మనసునే తెలుసుకున్నాను. ఆపండి. ఎవరో నీకు తెలీదు, కానీ ఎదుటిపాటి ఎవరో నీకు తెలుసు కదా. కరెక్ట్ కరెక్ట్, ఆయనకి ఆ గాంధీ చౌక్ కొట్టు మీద ఇంట్రెస్ట్. ఆ కొట్టుకి పగిడిగా ఎంత కావాలన్నా ఇస్తానవట. వడ్డీలో వచ్చిన డబ్బు కదా, ఎందుకివ్వ.